హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కువసేపు మొబైల్ చూడకుండా ఉంటే మీకు కంపల్సరీ బహుమతి అయితే రాబోతుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా కేవలం 5 నిమిషాలు కూడా ఉండలేని ఈ రోజుల్లో ఒక గ్రామస్తులు మొబైల్ వ్యసనంపై వినూత్నంగా పోరాడుతున్నారు. ఇంతకీ ఈ పోటీ ఎక్కడ నిర్వహిస్తున్నారు, బహుమతిగా ఎంత ఇస్తారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. మొబైల్ ఫోన్ శరీరంలో ఒక భాగంగా మారిన ఈ తరుణంలో ఫోన్ లేకుండా ఎక్కువసేపు ఉన్న వారికి బహుమతులు ప్రకటిస్తూ సరికొత్త పోటీకి అయితే శ్రీకారం చుట్టారు. పంజాబ్ రాష్ట్రంలోని మెగా జిల్లాల్లో ఒక ఆసక్తికరమైన పోటీని అయితే నిర్వహిస్తున్నారండి. మొబైల్ ఫోన్ చూడకుండా ఎక్కువసేపు నిలిచిన వారికి బహుమతులు ఇస్తామని ఆ జిల్లాలోని గోలియా కర్గ్ గ్రామ పెద్దలు ప్రకటించారు. గ్రామస్తులు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియమాలు సులభమే కానీ సవాలు మాత్రం కఠినంగా అయితే ఉంటాయి. ఫోన్ లేకుండా ఒకే చోట కూర్చోవాల్సి ఉంటుంది, లేవకూడదు, నిద్ర సైతం పోకూడదు, అదే పనిగా వాష్రూమ్ అయితే వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. అంటే ఎక్కువ సార్లు వాష్రూమ్ కూడా వెళ్ళడానికి అనుమతి లేదు. కూర్చున్న చోటికి తిండి నీళ్లు మాత్రం అయితే అందిస్తామనేసి చెప్తున్నారు. ఇక పోటీ నిబంధనలు ఒకసారి చూసినట్టయితే మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు, పోటీ సమయంలో బయటకి వెళ్ళి తినకూడదు, వాష్రూమ్ కి కూడా ఎక్కువ సార్లు వెళ్ళకూడదు అనేది అయితే పెట్టారు. ఒకవేళ తినాలనుకుంటే కూర్చున్న చోటికి ఆహారం నీరు అయితే అందిస్తారు. ఇక నిద్రపోకూడదు అనే నియమం కూడా ఉంది. పోట్లాడుకోకూడదు, గట్టిగా మాట్లాడుకోకూడదు అని కూడా ఈ నియమంలో అయితే ఒక భాగంగా పెట్టారు. ఇక పోటీ నుంచి ఎలిమినేట్ అయిన వారికి తిరిగి అవకాశం అయితే ఉండదు. ఇక పుస్తకాలు చదవడం లేదా యోగా వంటివి అయితే చేయొచ్చు అనేసి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మొబైల్ వ్యసనాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన పోటీల్లో పాల్గొనే సమాచారం కూడా వాళ్ళు ఫోన్ ద్వారానే తెలుసుకున్నారు. గ్రేట్ సిట్టింగ్ ఛాలెంజ్ గా పేరుతో ఈ సోషల్ మీడియా పోస్ట్ అయితే చేయడంతో రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 55 మంది ఈ పోటీల్లో అయితే పాల్గొన్నారు. చిన్నారుల నుంచి యువత, మహిళలు, అలాగే వృద్ధుల వరకు అందరూ ఆసక్తిగా పోటీలో చేయడం విశేషం అండి. ఈ పోటీకి సమయ పరిమితి అయితే లేదు, అంటే ఇంత టైం అనేది అయితే లేదు. సహనం ఒకటే విజేతను నిర్ణయించే ప్రమాణంగా తీసుకున్నారు. విజేతల కోసం ఇంకా ప్రైజ్ మనీ చూసినట్టయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చి సైకిల్ ప్లస్ 4,500 రూపాయలు అయితే ఇస్తారండి ఫస్ట్ ప్రైజ్. ఇక సెకండ్ ప్రైజ్ వచ్చి 2,500 రూపాయలు బహుమతి అయితే ఇస్తారు. ఇక మూడవ బహుమతి వచ్చి 1,500 రూపాయలు నగదు రూపంలో అయితే ఇవ్వనున్నారండి. ఇక ఈ పోటీ పైన నిర్వాహకులు మాట్లాడుతూ ఫోన్లకు దూరంగా ఉండమని ప్రోత్సహించడమే ఈ లక్ష్యంగా ఈ ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇక ఫోన్ కి దూరంగా ఉండే జీవితం ఎక్కడా ఆగిపోదని, కుటుంబంతో గడిపే సమయం అసలైన ఆనందం అని ప్రజలు గ్రహించాలనే మా ప్రయత్నం అని వారు చెప్పారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.